హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు సన్నజాజులతో వేణి నేర్చుకున్నానని చెప్పాను కదా, అవి తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి. మాల కన్నా కూడా ఈ వేణి చేయటం చాలా ఈజీ. కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఒక 2 days ప్రాక్టీస్ చేస్తే అందరికీ తొందరగానే వచ్చేస్తుంది. ఇది ముందు మామూలు మాల కట్టినట్టుగా 2 పూలు అటు 2 పూలు ఇటు పెట్టి మామూలు మెలిక మాల వేయాలి. అది మళ్ళీ రిటర్న్ తిప్పాలి. రిటర్న్ తిప్పిన తర్వాత 2 పూలు పెట్టి చేత్తో ఎడమ చేతి వేలుతో పట్టుకుని ఆ పై గుండా తీసుకుని మళ్ళీ కింద గుండా అంతకుముందు కట్టిన కాడ కిందగా తీయాలి. అలా గుండ్రంగా పెట్టుకుంటూ తిప్పుకుంటూ రావటం. ఊరినే థ్రెడ్ తిప్పితే అయిపోతుంది. ఎలా ఉంటుంది థ్రెడ్ తిప్పితే అనుకుంటున్నారు కదా, కానీ ఒక్కటి కూడా ఓడదండి. చాలా బాగుంటుంది. నేను బయట బజార్లో వెళ్తుంటే అక్కడ లిల్లీ పూల మాల కడతం చూస్తాను. వాళ్ళు మాట్లాడుకుంటూ నుంచుని గబా గబా కట్టేస్తూ ఉంటారు. దాని వెనక కూడా చూడరు వాళ్ళు. ఆ మాల చూడకుండానే కట్టేసి ఫాస్ట్గా కడతారు. ఇది నేర్చుకుంటే కనుక మాల కట్టడం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా కడితే బాగా వస్తుంది. మామూలు మాల అయితే సన్నజాజి పూలు అంత అందంగా ఉండవు, కానీ ఇలా వేణి చేస్తే మాత్రం అది సన్నజాజి పూలని ఎవ్వరు కనిపెట్టలేరు. అంత బాగా ఉంటుందన్నమాట వేణి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఈ వేణిని మామూలుగా వేణి నేర్చుకోవటానికి ఇంట్లో పూలు ఉన్నాయి కదా అని మొదలుపెట్టాను. కానీ అప్పటి నుంచి మామూలు మాల కట్టాలనిపించట్లేదు. రోజు సన్నజాజి పూలు కోయటం, వేణి కట్టడం. కానీ చాలా బాగా వచ్చేసింది అన్నమాట నాకు. ఒక 2 days ప్రాక్టీస్ కొంచెం నీట్గా రాలేదు. 3rd day నుంచి చాలా బాగా వచ్చేసింది. ఎవరికైనా ఈజీగా వస్తుంది, ఒక్కసారి చూస్తే చాలు. ఇలా ఈ నందివర్ధనాలతో మల్లెపూలతో కడితే ఇంకా చాలా బాగుంటుంది. అవి కట్టడం కోసమే నేను ఇక్కడ ప్రాక్టీస్ చేశాను అన్నమాట. ప్రాక్టీస్ చాలా బాగా వచ్చింది. థ్రెడ్ వెనక వేలికి చుట్టుకుని గట్టిగా పట్టుకోవాలి. లూజ్ రాకుండా ఉండాలి. పువ్వు పెట్టిన తర్వాత మా ఇంట్లో ఇవి రాంబాణాలు అంటారు కదా, అసలు ఈ చెట్టుని పూసినాయి. ఎంత అందంగానో ఉందండి రాంబాణం చెట్టు. అందుకని ఇటు మధ్యలో రెడ్గా బాగుంటాయని తీసుకొచ్చి కడుతున్నాను. రాంబాణాలతో కూడా వేణి కడితే చాలా బాగుంటుంది. ఈసారి రాంబాణాల పూలతో వేణి కట్టి చూపిస్తాను. ఏ పూలైనా వేణి కడితే అసలు ఎంత బాగుంటాయో. సరే చూడండి ఫ్రెండ్స్, నా వేణీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నేను కట్టిన వేణీలు ఎంత బాగుందో సన్నజాజి పూలది. ఇలా కట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పూల జడలకు పైన ఇలా పూల జడ పైన గుత్తులుగా పెడతారు కదా, ఇవి సాగవు అసలు. కట్టినట్టు ఉంటాయి. కొంచెం ఊలు కానీ లేకపోతే మందమైన దారం కానీ తీసుకోవాలి వీటికి. చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. సన్నజాజులు చాలా పూస్తున్నాయి అన్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.